స్కామ్ మీద ఫిర్యాదు చేసేది ఏముంటది? ఇట్లా మా ఇబ్బంది వ్యాపారాలు పెడుతున్నారు, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది దాంట్లో మా ఏమని నాయకుల్ని. చెప్తారు? దాంట్లో ఏమని ఉంటుంది? చట్ట ప్రకారం వెళ్తుంది అంటారు. ఉమ్, నేను అనుకోవడం అయితే ఓన్లీ ఇలాగా భారతీయ సిమెంట్స్లో ఏలు పెట్టడం ఉమ్, అన్న పాయింట్. ఎట్లాగూ ఇప్పుడు రేపు మాపో వాసుదేవరెడ్డిని అప్రూవర్గా చూపించి జగన్ని రాద్దామని చూస్తున్నారు. నువ్వు ఎన్ని అప్రూవర్లు పెట్టినా కేసులో జగన్ పెట్టాలంటే ముందు ఇందులో ఒకటే, జగన్ని అరెస్ట్ చేయాలంటే వీళ్ళు ఒక 500 కోట్లు కనీసం ఒక 100 కోట్లు త్యాగం చేయాలి. ఉమ్. ఏ జగన్ ఇంటి వెనకాల ఏ గొయ్యో దవ్వి అందులో ఏ గోతాలో పెట్టి ఇళ్ళు ముందు రోజున, ఆ తర్వాత రోజున వెళ్ళి అది వెలికి తీసినట్టు చూపించి ఇదిగో జగన్ ఇంటి వెనకాల దాచేవాడు, లేకపోతే అక్కడే ఆయన ఇంటి వెనకాల ఫ్లాట్లు ఉన్నాయి కదా అపార్ట్మెంట్, అందులో తెలుగుదేశం వాళ్ళవి కూడా ఉన్నాయి కొంతమంది. అట్లాంటి వాళ్ళ దగ్గర ఎక్కడన్నా పక్క నుంచి ఆ పక్క ఇంట్లోకి డబ్బులు ఏమన్నా వేసి నోట్ల గట్ల అట్టపెట్టలో లేకపోతే ఇయ్యో పెట్టేసేసి ఇప్పుడు అకస్మాత్తుగా తెలుసుకున్నాము ఇందులో ఎవరో చెప్పిన దాని మీదన ఇంకా డబ్బులు ఉన్నాయి, జగన్ దగ్గర 100 కోట్లు దొరికినాయి అని చెప్పి 5 కోట్లు 10 కోట్లు అయితే కూడా కుదరదు. కనీసం 100-200 కోట్లు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు చూపించాలి అక్కడ. అంటే ముందు లైట్ తీసుకున్నా మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏమన్నా జగన్మోహన్ రెడ్డిలో ఈ కేసు మీద సీరియస్నెస్ కనిపించిందా? అతన్ని అరెస్ట్ చేస్తారు అంటే ఫీర్గా ఫీల్ అయ్యే క్యారెక్టర్ కాదు. అవునా? ఫస్ట్ ఇంకొంచెం తొందరగా చేయమంటాడు, ఏమవుతుంది? 4 రోజులు జైల్లో ఉంటాడు. కార్యకర్త ఇప్పటిదాకా ఒక్కొక్కరు జాగ్రత్త